హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ చందు దొరవ. మీరు చూస్తున్నారు చందు దొరవ 007. ఓకే గాయ్స్, చాలా మంత్ గ్యాప్ ఇచ్చి ఇవాళ వీడియో చేస్తున్నా. అది ఎందుకంటే ఒక స్పెషల్ టాపిక్ మీకోసం సెలెక్ట్ చేశా, స్పెషల్లీ ఫర్ బాయ్స్ అండ్ అందులోని లవర్స్. అందులో ఈ లవర్స్కి ఒక వర్డ్ ఉంటుంది. ఆ వర్డ్ ఏంటో చెప్తాను. అది చెప్పే ముందు మీకు ఒక ఇంపార్టెంట్ నోట్ చెప్పాలి. అదేంటంటే మా వీడియోస్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ వాచ్ ద వీడియోస్ అంటిల్ అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. క్లిక్ చేసాక ఆల్లో పెట్టుకోండి. దానివల్ల ఏంటంటే మేము చేసే ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. నెక్స్ట్, మా వీడియోస్కి నచ్చితే ఒక లైక్ చేసేయండి. అండ్ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసేయండి. అండ్ మోర్ ఓవర్, మీకు ఏమైనా ఫీడ్బ్యాక్ ఇవ్వాలనిపిస్తే కింద కామెంట్ సెక్షన్ ఉంటుంది, అందులో కామెంట్ చేసుకోండి. ఇంకా ఇవాళ టాపిక్ ఏంటంటే, లేట్ చేయకుండా వెళ్ళిపోదామా? టాపిక్ ఏంటంటే, మనం అంటే బాయ్స్, అమ్మాయిలకి అందరం లవ్ చేయడం ఇవన్నీ కామన్. బట్ వీటిలో బాయ్స్ అమ్మాయిల్ని ముద్దుగా పిలిచే వర్డ్ ఏంటి, అండ్ మెసేజెస్లో కూడా పెట్టే వర్డ్ ఏంటి, ముద్దుగా చాలా మోస్ట్ పర్సంటేజ్ ఎక్కువ పెట్టే వర్డ్ ఏంటి? నాకు తెలిసి మ్యాక్సిమం బేబీ. దాని మీనింగ్ ఏంటో ఇప్పుడు నేను చెప్తాను. ఓకే, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఓకే గాయ్స్, టాపిక్లోకి వస్తే ఈ బేబీ అనే వర్డ్ ఎలా పిలుస్తున్నారు అమ్మాయిలు లేదా అబ్బాయిలు అమ్మాయిలు? మోస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయిలు అబ్బాయిని పిలిస్తే అది చాలా డేంజర్. అబ్బాయిలు చూసుకోండి. ఎందుకంటే నా ప్రకారంగా 3 పాయింట్స్ ఉన్నాయి. అంటే లాజిక్స్ కానీ థియరీస్ కానీ ఏదో ఒకటి అనుకోండి. బట్ ఆ లాజిక్స్ ఏటో నేను చెప్తా, దాని ప్రకారం ప్రూఫ్ ఏటో మీరు అర్థం చేసుకోండి బాయ్స్ మోస్ట్లీ. సో పాయింట్ నెంబర్ 1 ఏంటంటే, ఈ బేబీ అనే వర్డ్ ఉంది కదా, ఈ బేబీ అనే వర్డ్లో బే అని డివైడ్ చేయండి. వర్డ్ని బిఏ అని ఒకటి, బివై అని ఒకటి డివైడ్ చేశాక బిఏలో బిఏ పక్కన డి యాడ్ చేయండి. ఏమవుద్ది? బ్యాడ్ అవుద్ది. దాని తర్వాత కిందన బీవైకి మధ్యలో ఓ యాడ్ చేయండి. అప్పుడేమవుద్ది? బిఓవై, బాయ్. సో ఇప్పుడు రెండు మిక్స్ చేయండి, బ్యాడ్ బాయ్. సో ఇక్కడ ఏంటంటే బేబీ ఈక్వల్ టు బ్యాడ్ బాయ్ అని ప్రూవ్ అయింది. మనకి నార్మల్గా అందరూ అంటూ ఉంటారు కదా, పెద్దోళ్ళు అందరూ అన్నాం, ఈ అమ్మాయిలందరూ ఎదవలకే పడతారనేసి ప్రూవ్ అయింది కదా, బేబీ ఈక్వల్ టు బ్యాడ్ బాయ్ అనేసి. సో ఇది ఒక పాయింట్, అంటే లాజిక్ నెంబర్ 1. ఓకే, కమింగ్ టు పాయింట్ నెంబర్ 2 ఆర్ లాజిక్ నెంబర్ 2 లేదా థియరీ నెంబర్ 2 అనుకోండి. ఇందులో బేబీ అనే వర్డ్ అబ్రివేషన్ ఫామ్ అంటే ఫుల్ ఫామ్ తీసుకుంటే ఏ బ్యాడ్ అమ్మాయిల ప్రకారం, అంటే అమ్మాయిలు ఒకవేళ అబ్బాయిని బేబీ అని పిలిస్తే ఎలా ఉంటుందో చెప్తున్నా. సో ఆ బేబీ అనే పదాన్ని ఒక ఫుల్ ఫామ్ అంటే అబ్రివేషన్ ఫామ్ కానీ అలా తీసుకుంటే ఎలా ఉంటుందో చెప్తాను ఇందులో. సో ఆ బేబీ అనే వర్డ్ ఎలా ఉంటుందంటే, ఏ బ్యాడ్ ఈజ్ అటెంప్టెడ్ బై యూ. సో ఇది పాయింట్ నెంబర్ 2. దీని తాలూకా చిన్న ఇన్ఫర్మేషన్ లాస్ట్లో చెప్తా. అంటే పాయింట్ నెంబర్ 3కి 2కి కలిపి ఒకేసారి చెప్తాను దేనివల్ల వచ్చిందనేది. సో ఇక్కడ చిన్న బ్రేక్ ఇస్తా. వెయిట్ ఇక్కడి వరకు బాగానే ఉన్నారు కదా. సో ఇక్కడ మీరు చేయాల్సిందల్లా ఒకటే. మీరు ఇప్పుడు ఆప్షన్లకు బట్టి చూస్తున్నారు కదా స్క్రీన్ని, దాన్ని కొద్దిగా డిల్ చేసి వర్టికల్గా బట్టి చూసినప్పుడు కిందన లైక్, డిస్లైక్, డౌన్లోడ్, షేర్ ఇవన్నీ ఉంటాయి, సబ్స్క్రైబ్. సో అందులో మీరు చేయాల్సిందల్లా ఏంటంటే, మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేసేయండి. అండ్ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా వీడియో ఉంది, 2 రోజులు చూసాక నచ్చితే ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే గ్యారెంటీగా షేర్ చేసేయండి. అండ్
డౌన్లోడ్ ఆప్షన్ మీకు ఎప్పుడైనా వీడియోలు దొరకకపోతే ముందుగా డౌన్లోడ్ చేసుకొని ఉంచుకోండి. ఎప్పుడైనా మళ్ళీ నెక్స్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అండ్ బెల్ ఆల్లో పెట్టుకోండి. దానివల్ల ఏంటంటే మన నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి మా వీడియోస్ అన్నీ. సో ఇక్కడతో అయిపోయింది నోటిఫికేషన్ అండ్ మా నోటీస్. సో కమింగ్ బ్యాక్ టు వీడియో. ఓకే, ఇది మీ బ్రెయిన్. ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు వీడియో. ఓకే, కమింగ్ టు వీడియో పాయింట్ నెంబర్ 3 ఆర్ లాజిక్ నెంబర్ 3 అనే నెంబర్ 3. ఇందులో ఏముందంటే ఓకే, ఈ పాయింట్ నెంబర్ 3లో ఈ థర్డ్ పాయింట్లో ఎక్కువగా మనకు గుర్తుకొచ్చేది అంటే మామూలుగా ఈ పాయింట్ నెంబర్ 3 ఏంటంటే బేబీ అంటే నార్మల్గా ఏటి మామూలుగా బేబీ అని ఎవరు పిలుస్తారు ఎక్కువగా మోస్ట్లీ చిన్న పిల్లల్ని అంటే అప్పుడే పుట్టిన పిల్లల్ని ఇలాంటి ఇంకా కొద్దిగా ఒక 1-2 ఇయర్స్ ఉన్న పిల్లల్ని ఏమంటారు బేబీ అంటారు. సో దాని ప్రకారంగా చూసుకుంటే వాళ్ళు బేబీ అని పిల్లలు లేదా ఓకే అది రైట్. ఇంకా ఇప్పటికీ ఒక సర్టెన్ ఏజ్ వచ్చి వాడు ఒక మెచ్యూర్డ్ అబ్బాయిలో ఉండి వాళ్ళ బేబీ అని పిల్లలు అయితే ఒకవేళ ఆ అబ్బాయికి పేరు ఉంది కదా పేరెట్ పిల్లని లేదా బేబీ అని కాకుండా వేరే ఏదో ఒకటి పిల్లని. సో ఈ బేబీ అనే అమ్మాయిలు ఎందుకు పిలుస్తున్నారంటే బాయ్స్ కరెక్ట్గానండి. సో బీ కాన్సన్ట్రేటెడ్ ఆన్ దిస్ థర్డ్ పాయింట్. బేబీ అని ఎందుకు అంటున్నారంటే చిన్నప్పుడు మన మదర్స్ హోమ్ నుంచి బ్రేక్ చేసుకొని వచ్చాక డాక్టర్ వెంటనే ఏం చేస్తాడంటే ఫస్ట్ గిల్లుతాడు లేదా కొడతాడు. ఎందుకు? టెస్టింగ్, అది బేబీ క్రై చేయాలని. సో దానికి మంచి రీజన్ ఉంది. ఎందుకు ఐ మీన్ ఆ బేబీ డెడ్ ఆర్ ఎలా అంటే బతికి ఉన్నాడు లేదా చనిపోయాడని చెకింగ్ కోసం. కానీ ఇందులోకి వచ్చేసరికి ఈ బేబీ అనే వర్డ్ అమ్మాయిలు పిల్లడం ద్వారా వెనకాల్సిన ఉన్న రీజన్కి వచ్చేసరికి ఎలా ఉందంటే మీరు ఎప్పుడు వాళ్ళకి ఉన్నప్పుడు బేబీ అని పిల్లగానే మీరు వెళ్తారు. కానీ ఏముంది వాళ్ళు పెట్టే టార్చర్కి మీకు కన్నీళ్ళు బాధలు లాంటివి వస్తాయి కదా. సో సేమ్ సింక్ అలాగే ఉంది కదా. ఎప్పుడైనా మామూలుగా దీనికి ఇంకో పాయింట్ సింక్ ఉంది అంటే లాస్ట్లో కొంచెం సింక్ ఉంది చెప్తాను అదేనే. నెక్స్ట్ ఇంకొద్దిగా పెద్ద అయ్యాక మనం ఏమని చేస్తారు అది ఒక 3 years 4 years బేబీస్ ఉన్నప్పుడు ఏం చేస్తారు మన మమ్మీస్ అంటే ఇంటికి వెళ్ళిపోయాక అబ్బో వీడు ఎక్కడికో వెళ్ళిపోతున్నాడు అనేసి మంచం కాలుకి కట్టేస్తారు. సో అదే ఒక మంచి రీజన్. ఎందుకంటే బయటికి వెళ్ళిపోతే సడన్గా మిస్ అయిపోయారు ఇలాంటివి ఉంటాయి కదా కండిషన్. సో అదొక గుడ్ రీజన్తో మైండ్ రీజన్తో కట్టేస్తాయి. కానీ వీళ్ళ రీజన్ ఏంటి? వీళ్ళకి మనీ కావాలి అమ్మాయిలకి. సో ఒక బేబీ అనే వర్డ్ మగవాడికి అంటే అబ్బాయిలకి మెసేజ్ రూపంలో కానీ కాల్ రూపంలో కానీ ఫోన్ చేసి హాయ్ బేబీ మెసేజ్ చేసి హాయ్ బేబీ ఎలా ఉన్నావు అనగానే మనకి ఆగదు కదా. అలా ఎత్తుమని పరిగెడతాం వాళ్ళ దగ్గరికి. పరిగెత్తగానే డబ్బులు ఎగవదుగానే వేసేస్తాం. ఇది ఒక పాయింట్. ఇవి వేసాక ఏమవుద్ది మన పరిస్థితి? వాళ్ళ దగ్గరే వాళ్ళు మనం కట్టిపెట్టేస్తారు అక్కడే డబ్బులతో. ఇప్పుడు ఏం చేస్తాం? వీళ్ళు షాపింగ్ అనేసి ఫుడ్ ఇవన్నీసి రెస్టారెంట్స్ అనేసి థియేటర్స్ అనేసి కట్టిపెట్టేస్తారు. ఇది దీనికి సింక్ అయింది కదా చూసుకొని. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే ఇప్పుడు ముందులో చెప్పాను కదా డాక్టర్ కొడతాడు ఇవన్నీ ఏడిపిస్తాడనేసి. దానికి మెయిన్ రీజన్ ఇంకోటి ఉంది. ఒకవేళ కానీ ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే అబ్బాయిలో దయచేసి ఇందులో కొద్దిగా నెగిటివిటీ ఉంటుంది. ఆ నెగిటివిటీని మీరు ఫాలో అవ్వకండి. అది ఎందుకు చెప్తున్నానంటే ఈ నెగిటివిటీ అనే థాట్స్ని మీరు వదిలేసి మీ లైఫ్ని ఒక మంచి వేలో సాగించాలని నేను చెప్తున్నా. సో ఒకవేళ కానీ అమ్మాయి బేబీ అనేసి ఓకే వదిలేండి, బేబీ అనేసి ఒక లైఫ్ అలా కొనసాగిస్తూ ఒకేసారి సడన్గా బ్రేకప్ చెప్పేసింది. బ్రేకప్ చెప్పేస్తే అమ్మాయిలు పర్లేదు బ్రోస్,
ఏముంది, ఒకరిని పెళ్లి చేసుకుంటారు, అంటే వాళ్ళ పేరెంట్స్ చూసిన సంబంధాన్ని పెళ్లి చేసుకుంటారు, వెళ్ళిపోతారు, వాళ్ళ లైఫ్ సఫీగా సాగిపోద్ది. మరి అబ్బాయిలు ఏం చేశారు? అబ్బాయిలు ఏమవుద్ది, ఆల్కహాల్, స్మోకింగ్, డ్రింకింగ్, ఇది ఒక బ్యాడ్. ఓకే, నెక్స్ట్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి సూసైడ్ చేసుకోవడం, ఇది ఒకటి ఉంది, అదొక బ్యాడ్. నెక్స్ట్ అదే డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఏమో నాకు దక్కంది ఎవరికి దక్కకూడదు అనేసి మీరు ఏం చేస్తారు, ఒక క్రైమ్ చేస్తారు. ఏది, ఆ అమ్మాయిని చంపడం కానీ లేదా ఏదో ఒకటి అవుద్ది, అంటే ఆ అబ్బాయిని చంపడం కానీ ఏదో ఒకటి అవుతుంది. కానీ మీరు ఇలాంటివి చేయకూడదు అనేది ఫ్యాక్ట్స్ చెప్తున్నా, అంటే ఈ థియరీ చెప్తున్నా. సో ఒక అమ్మాయిని లవ్ చేసేటప్పుడు ఈ బేబీ అనేవాడు కానీ బంగారం అనేవాడు కానీ మ్యాక్సిమం ఇలాంటివి యూజ్ చేయకండి. సో దానివల్ల మీ మైండ్ కాన్సన్ట్రేషన్ మొత్తం తింటుంది. సో మీరు కానీ లవ్ చేస్తే దేని లవ్ చేయాలి, మీ యొక్క జాబ్ కూడా కొద్దిగా డిప్రెషన్ ఉండదు, మరి అంత కాదు. మీ యొక్క లైఫ్ని ఎంజాయ్ చేస్తూ మీ యొక్క లైఫ్ని లవ్ చేయండి, అంతే తప్ప ఎవరో అమ్మాయి వచ్చిందనేసి బేబీ అందనేసి మీరు లవ్లో పడిపోవడం, మీకే లైఫ్ మళ్ళీ ఒక బ్యాడ్ వేలోకి వెళ్ళిపోవడం, దానివల్ల మీరు బ్యాడ్ బాయ్ అవ్వడం ఈక్వల్ టు బేబీ అవ్వడం. సో మీరు బేబీ అయిపోతున్నారు ఆ బ్యాడ్ బాయ్ వల్ల. ప్రూవ్ అయింది కదా. ఇప్పుడు మన ఆనంద్ దేవరకొండ గారు, వైష్ణవి చైతన్య, వీరరాజ్ అశ్విన్, వీళ్ళు ముగ్గురు కలిసి ఏం చేశారు, బేబీ మూవీ తీశారు కదా. ఏమైంది, అందులో వైష్ణవి చైతన్య మొత్తం అందరినీ బేబీ చేసింది. సో నేను చెప్పేది ఏంటంటే, మీరు ఒకవేళ కానీ అమ్మాయి ఐ లవ్ యూ అని చెప్పాక బేబీ అని కానీ కాల్స్ కానీ మెసేజెస్ కానీ ఏం కానీ ఆ అమ్మాయి మీకు మెసేజ్ చేసినా రియాక్ట్ అవ్వకండి. జస్ట్ నార్మల్ క్యాజువల్గా ఎప్పుడు ఎలా ఉంటారో అలాగే ఉండండి, అంతే తప్ప ఎగేసుకొని వెళ్ళిపోకూడదు. వెళ్ళిపోకూడదు. ఇది మన బేబీ అనే వర్డ్కి థియరీ. సో దట్స్ ఆల్. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో గాయస్. నేను ఒక రిక్వెస్ట్ చేస్తాను, అదేంటంటే మా ఛానల్ని మీరు యూట్యూబ్లోనే ఫాలో చేసినట్టు ఇన్స్టాగ్రామ్లోని ఫేస్బుక్లోని ఫాలో చేయండి. దానివల్ల ఏంటంటే మాకు ఇంకా ఎనర్జీ బూస్టప్ అవుతుంది. సో నెక్స్ట్ ఒక సరికొత్త వీడియో చేద్దాం అనుకుంటున్నాను, ఇంకా ఇలాంటి టాపిక్స్ సరికొత్తగా తీసుకొద్దాం అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఫస్ట్ ఇది బేసిక్ కాబట్టి 1K సబ్స్క్రైబర్స్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. అండ్ నెక్స్ట్ వ్యూస్ కూడా నాకు ఎక్కువ కావాలి, అంటే 1K ప్లస్ అంటే 10K అలాంటివి చేయాలనుకుంటున్నాను, 10K ప్లస్ కావాలనుకుంటున్నాను. సో ప్లీజ్ టార్గెట్ 10K. సో మీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను, మోస్ట్ ఆఫ్ బాయ్స్కి నచ్చింది అనుకున్నా. సో మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. దానివల్ల ఏంటంటే నేను చేసే ప్రతి వీడియోస్ నోటిఫికేషన్ లోపల వస్తూ ఉంటాయి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మీరు ప్రతిసారి అడుగుతుంది ఏంటంటే వీడియోస్ వెంటనే రాలేదు. నాకు రీజన్ ఏంటి, నేను ఇప్పుడు చెప్తున్నా. నాకు కంటెంట్ ఇప్పుడు స్పెషల్గా మీకోసం ఆలోచించి చేశాను. ఇంత గ్యాప్ అంటే ఒక దగ్గర 1 month గ్యాప్ పట్టింది. నాకు ఇంకా లేట్ అయిపోతుందంటే నేను ఇప్పుడు చేస్తాను. సో ఇలాంటి కొత్త వీడియోస్ మీకు కావాలంటే నాకు వెంటనే మీరు సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా క్రియేటివ్ థాట్స్ వస్తూ ఉంటాయి, ఇంకా ఫాస్ట్గా చేయడానికి. వ్యూవర్స్ సబ్స్క్రైబర్స్ ఇంకా కొత్త వీడియోస్ కావాలన్నారు. సో వెంటనే చేయాలని నాకు ఎనర్జీ వస్తుంది. సో ప్లీజ్ మీరు కానీ సబ్స్క్రైబర్స్ పెంచితే నెక్స్ట్ వీడియో ఒక 1 week కానీ 2 weeksలో 1 week కానీ మ్యాక్సిమం అప్లోడ్ చేస్తాను. సో దిస్ ఈస్ మై రిక్వెస్ట్. థ్యాంక్ యూ ఆల్, లవ్ యూ ఆల్. మళ్ళీ వచ్చి నెక్స్ట్ వీడియోలో వెళ్దాం.